పని లేదు, వాళ్ళకి అందరూ ఈక్వలే. అసలు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాలోనే లేదు గట్టిగా మాట్లాడితే. ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు తొక్కాలి. ఎవడు తొక్కుతాడు, ఎందుకు తొక్కుతాడు? రేవంత్ రెడ్డికి పని పాటు లేదు. ఇంకా ఆంధ్ర వాళ్ళే కదా వెంటనే అనుమతిస్తారు ఏదైనా ఒక టికెట్లు పెంచుకోవడానికి. ఇక్కడ అనుమతి కూడా లేటుగా వచ్చిందిగా. కాబట్టి ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా అటు రాజకీయంగా ఎవరు తొక్కడానికి లేరు, ఇటు లేదు చిరంజీవి కోసం తొక్కేశారంటానికి లేదు, లేదు ప్రభాస్ కి ఇంకెవరైనా ఉన్నారా తొక్కడానికంటే ఎవరూ లేరు. కాబట్టి ఇందులో కథలో బలం లేదు, మెయిన్ అది. అంటే మారుతి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ సినిమా రాలేదు ఎందుకనో. అది మారుతి టైం బాగాలేకపోవడం కావచ్చు, అదే విధంగా ప్రభాస్ కూడా టైం బాగలేదు మనకి. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ఇతను హిట్ పట్టల్లా. అవునవును, మనం చూస్తే కనుక అయితే. సో అది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఎవరిని తిట్టక్కర్లేదండి. ఫ్యాన్స్ ఎలాగా వాళ్ళు ఎంతవరకు లేపగలరో అంతవరకు లేపుతారు సినిమాని. అంతకుమించి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఎప్పుడూ చేయలేదు. అయినా ప్రజల్ని సినిమా థియేటర్కి మీరు రప్పించాలంటే రేట్లు తగ్గించండి. కథలు హైప్ అక్కర్లా, ఓ ఫ్యాంటసీలు అక్కర్లా, సాధారణ కథలు తీయండి, జనాలు చూస్తారు. చిన్న చిన్న హీరోలు ఎందుకు హిట్ అవుతున్నాయి? అందులో ఏదో ఉండి హిట్ అవ్వట్లా. అదేంటంటే ఈ యూత్ కి తగ్గట్టుగా ఏదో ఉండాలి కనెక్షన్, అంతే. ఆ కనెక్టివిటీ కనుక దొరికితే ఆ సినిమా ఈజీగా హిట్ అవుతుంది. ఒక్క తెలుగులోనే హై కలెక్షన్ వచ్చింది మేడం, మిగిలినవన్నిటిలో 10 కోట్లు అట్లా కాదండి. ఇంకొక పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, మీరు అసలు పాన్ ఇండియా అనే పదం తీసేయండి. మొత్తం అందరూ కూడా మీరు ఓ కోట్లు సంపాదించేసుకోవాలని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వై యు ఆర్ క్రేవింగ్, నాకు అర్థం కాదు. మీరు తెలుగులో తీయండి, నచ్చితే మీరు డబ్ చేసుకోండి, లేదంటే రీమేక్ చేసుకోండి, అది సులువు కదా. ఓ ఇంత పెట్టేసి ఇన్ని సంవత్సరాలు మీరు సినిమాలు తీసేసి ఎవరి పేషెన్స్ ని మీరు పరీక్షిస్తున్నారు? సో అక్కడ కూడా ఆలోచన విధానం మారాలండి. ఏదో బాహుబలి ఒకటి హిట్ అయింది కదా అని అన్ని అదే రోల్ వెళ్ళిపోవటం అనేది అనవసరం. మీరు ప్రజలకి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు ఇవ్వండి, ఒక దాంట్లో తగ్గితే ఇంకో దాంట్లో మీకు కలిసి వస్తుంది, మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అన్ని మీ చేతుల్లో ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ చేతుల్లో ఉన్నాయి, డైరెక్టర్స్ చేతుల్లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం హీరోస్ కూడా మేము 3 ఏళ్లకు సినిమా చేస్తాము రిలాక్స్ అవుతామని అనకండి, మీకు వయసు పెరుగుతుంది కదా. అవును, ఉన్నంతకాలం కొంచెం ర్యాపిడ్ గా. ఇప్పుడు వాళ్ళందరూ కృష్ణ గారు ఈ రోజు నిలిచారు, రామారావు గారు నిలిచారు, తర్వాత శోభన్ బాబు గారు నిలిచారు, నాగేశ్వరరావు గారు నిలిచారంటే వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు లాస్ట్ మినిట్ వరకు చేశారు ఆయన. నేను అంటున్నది అది, వాళ్ళు ఎప్పుడు రిలాక్స్ అవ్వాలని అనుకోలేదు. కాబట్టి మీరు కూడా రిలాక్స్ అవ్వడం కాదు, మీకు బోల్ డబ్బులు వచ్చాయి, సో ఇప్పుడు మీరు సినిమా కోసం పని చేయండి, సినిమా నాది అనుకుని చేయండి, అంతే చెప్తాం. అవును మ్యామ్, అలాగే అంటే మారుతి అప్ స్కాండ్ లో ఉన్నారు అని ఒకటి అంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తాడండి? కొన్ని రోజులు పాప ఇబ్బంది పడి ఉంటాడు, పెద్ద హీరో కదా, అతను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమా రిలీజ్ చేస్తుంటారు, అది కొంచెం ఫీల్ ఉండొచ్చు. కొన్ని రోజులు పోయాక బయటకు వస్తాడు ఆయన. ఎక్కడికి అప్ స్కాండ్ అవుతాడు? ఆన్సర్ ఇచ్చుకోవాలి కదా, సమస్య అది. అవును, రైట్ మ్యామ్. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీకి సంబంధించి హెచ్డి ప్రింట్ ఆల్రెడీ వచ్చేసింది అని అంటూ ఉన్నారు. సో ఇది ఇంకా గట్టి దెబ్బ యాక్చువల్ గా. ఇప్పటికే ఇప్పుడు మరి సజ్జనార్ గారు సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఐబొమ్మ రవిని పట్టుకున్నారు మీరు, మరి ప్రొడ్యూసర్స్ కి 3,000 కోట్లు వెనక్కి ఇప్పించేశారా అతని అకౌంట్ లోంచి? ఇప్పుడు సజ్జనార్ గారిని మనం మరి అన్వేషణ కూడా ప్రశ్నిస్తాం మనం. అన్వేష్ మీద కేసు పెట్టినప్పుడు మరి సజ్జనార్ గారు అన్వేష్ విషయంలో ఏం చేస్తున్నారు? అందులో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడాడు. సో అది ఇంకా పెద్ద విషయంగా. ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్స్ నష్టపోయారని మీరు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు, అలాగే అన్వేషణ కూడా పట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మరి హెచ్డి ప్రింట్ ఎలా బయటకు వచ్చింది? అదే కదా, మరి దీని మీద మీరు విచారణ చేయండి, లోపం ఎక్కడుంది? ఒకటి వేళతో పెకిలించామన్నారు, కానీ ఇంకా చిన్న వేర్లు ఉండిపోయాయా? ఆ వేరెవరు అనేది మీరు ప్రజలకు చెప్పాలి. అవును, ఎందుకంటే ప్రజలు కోరుకున్నది అది, ప్రజలు కోరుకున్న దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు? సినిమా ఒక రకంగా అంటే హిట్ కాకపోవటానికి అది కూడా రీజనా? అది కూడా ఆలోచించాలి. మరి ఒక్కరోజే కదా మేము, ఒక్కరోజే రిలీజ్ అయింది. మరి ఈ రోజు హెచ్డి వచ్చేస్తే వెళ్ళి ఆ 10 మంది కూడా వెళ్ళారు కదా. అందుకని అసలు దీనికి ఏంటి ఈ సమస్యకి పరిష్కారం అనేది ఇండస్ట్రీ పెద్దలు సజ్జనార్ గారు కూర్చుని ఆలోచిస్తే బాగుంటుంది.
ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా సంక్రాంతికి లైన్ గా వరుస movies వరుసగా ఉన్నాయి. చాలా మూవీస్ చిరంజీవి గారి మూవీ ఉంది, రవితేజ గారి అవును. లైన్ గా అందరు మూవీస్ ఉన్నాయి. సో మరి కూడా ఇవి కూడా రిలీజ్ నెక్స్ట్ డే హెచ్డి వచ్చేస్తే చాలా ఇంకా కష్టం. అసలు చాలా చాలా ఇండస్ట్రీ డేంజర్. కుదేలైపోతుంది కదండి. ఇండస్ట్రీని నమ్ముకుని ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. మనం అది ఆలోచించాలి. వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. అట్ ద సేమ్ టైం దీనికి ఒక మంచి ఒక సొల్యూషన్ కావాలి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.